మీ అమ్మ బ్యూటీ పార్లర్లో బాగా బిజీగా ఉన్నట్టుంది, అందుకే ఈ వాయిస్ మెసేజ్ పెట్టింది. నువ్వు ఉండు కాంతం బామ్మ. వెళ్ళలే, ఇక్కడే ఉన్నా. అమ్మా, నువ్వు చాలా గొప్పదానివి, స్థాయిలోనూ హోదాలోనూ అంతస్తులోనూ. కానీ వసుంధర లాంటి సంస్కారవంతమైన అమ్మాయి జీవితం రోడ్డు మీద పడ్డా నాకిష్టం లేదు. అందుకే నా కూతురు పెళ్లి కూడా వంశీతో నిష్క్రమించుకున్నాం. వసుంధర జీవితానికి న్యాయం జరగాలంటే ఈ పెళ్లి జరగాలమ్మా. అమ్మో అమ్మో అమ్మో, ఇదేదో పెట్టిందే, మామూలు కాదు. లేదంటే నీ కూతురు నీకు, నా కూతురు నాకు దక్కరు. నువ్వు వసుంధర వంశల పెళ్లి చేశాకే ఆ ఇంటికొస్తాను. అప్పటిదాకా ఈ శ్మశానంలోనే కూర్చుంటాను. అమ్మో అమ్మో అమ్మో, నువ్వాగు. వంశీ వసుంధరల పెళ్లి జరిపించకుండా ఇక్కడికొస్తే నా శవాన్ని పూడుస్తా. అంటే మా అమ్మమ్మని మార్చడం కోసం మా అమ్మ ఈ ఉత్తరం రాసిందా? అమ్మా, ఎక్కడికి వెళ్తున్నావే నక్షత్ర? మా అమ్మని కాపాడుకోవడానికి బామ్మ. పిచ్చి మామ, ఎలాగైనా ఆ మురళిగాడికిచ్చి వసుంధరని పెళ్లి చెయ్యాలని మీ అమ్మ ఎలా చేసింది. నువ్వే అన్నావుగా ఈ పెళ్లి ఆపకుండా మీ అమ్మమ్మని ఎలా ఆపాలని. మీ అమ్మ ఆ పని పూర్తి చేస్తుంది. ఇప్పుడు మనం ఏం చేయాలి కాంతమ్మా? మీ అమ్మమ్మకి ఈ విషయం మనం చెప్పకుండా తెలియజేయాలి నక్షత్ర. ఆ వసుంధర వంశీగాడి ప్లాను మనమే నడిపించాలి. ఇదే మీ అమ్మ కోరుకునేది కూడా. అంటే మా అమ్మ ఈ పెళ్లి జరిగే వరకు ఇక్కడికి రాదా? వసుంధర మురళీల పెళ్లి జరిగేంత వరకు రాదు. అప్పటిదాకా రాకపోవడమే మంచిది కూడా. మామ్ కాల్ చేస్తుంది, మాట్లాడు. మామ్, నేను చెప్పింది అర్థమైంది కదా బేబీ? మీ అమ్మమ్మ దగ్గర తెలుగుగా వ్యవహరించాలి. అలాగే మామ్. బేబీ, వసుంధర మురళీలో పెళ్లి జరగాలి. మామ్, మామ్, హలో 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 మామ్, మామ్. ఏమందా మీ అమ్మ? ఆ వసుంధర మురళీల పెళ్లి జరిపించి ఆశీర్వదించమని చెప్పింది కాంతమ్మా. ఇదిగా అర్థమైంది కదా, మీ అమ్మ చెప్పింది. పద ఆ పనులు చేసుకుందాం, లేకపోతే మీ అమ్మ ఇక్కడికి రాదు. మేడం, నువ్వు నాకిచ్చే గౌరవం నేను నీకివ్వాలంటే నువ్వు ఈ ఇంట్లో నుంచి వెళ్ళిపోవాలని చెప్పాను కదా నీకు. మేడం, నాకు సంజయ్ శీల్ చెప్పకు. బయట చూసావుగా, ఆలేఖ్యని ఈ ఇంటి కోడలుగా నేను అంగీకరించాను. ఆనంద్ని ఈ ఇంటి యజమానిగా కూడా ఒప్పుకున్నాను. అదే వాళ్ళ బ్రతుకు కావాలంటే నువ్వే ఇంట్లో నుంచి వెళ్ళిపోవాలి. నేను నా మాట నిలబెట్టుకున్నాను, నువ్వెందుకు నీ మాట నిలబెట్టుకోలేకపోతున్నావు? నీ చెల్లిని ఆ స్థాయిలో చూడ్డం నీకిష్టం లేదా? మీరు చాలా గొప్పవారు మేడం. మీ అమ్మాయి సంస్కారంలోనైనా అధికారంలోనైనా మీ అంత ఎత్తుకు ఎదగాలనుకుంటోంది. నా చెల్లెల్ని క్షమించి తనకు జీవితాన్నిచ్చారు. నిజంగా చాలా థ్యాంక్స్ మేడం. నీకు ఈ పూజ ఇష్టం లేకపోతే ఈ చీర ఎందుకు కట్టుకున్నావు? వంశీతో కలిసి ఎందుకు బయటకు వెళ్ళావు? అది కాదు మేడం, సుచిత్ర మేడం నా దగ్గరకు వచ్చి ఈ చీర నీకు కానుకగా ఇస్తున్నాను, ఇది నువ్వు కట్టుకోకపోతే నా మీద నీకు నమ్మకం గౌరవం లేనట్టే అని చెప్పారు. ఆవిడికి అడ్డు చెప్పకుండా తప్పని పరిస్థితుల్లో కట్టుకోవాల్సి వచ్చింది మేడం. మీరు చెప్పినట్టుగానే ఇంట్లో నుండి వెళ్ళిపోతాను మేడం, కానీ నా బాధ్యతలన్నీ నెరవేర్చి ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను. చూడు వసుంధరా, నాకు సహనం చాలా తక్కువ. ఇన్ని రోజులు నిన్ను క్షమిస్తూ వచ్చాను. అసలు నీకున్న బాధ్యతలేంటి, పనులేంటి, నీ అవసరాలేమిటి? నువ్విందులో ఏది చెప్పినా అవి నేను తీరుస్తాను.
ఇంట్లో నుంచి వెళ్ళిపోవాలన్న కోరిక తీరిస్తే చాలు. చెప్పు, నీ బాధ్యతలేంటి? నా ముందు నేను ప్రదర్శించలేని కళలు, నా మనసులో మెదలకుండా కదలకుండా పడిన నిజాలు ఇవన్నీ జరగవు మేడం. వాటిని నేనే నెరవేర్చాలి. ఇవన్నీ నాకు చెప్పకు. నువ్వు అంకురార్పణ పూజకు కూర్చోవడం నాకు ఇష్టం లేదు. ఇప్పుడు నువ్వు చూసిన చెల్లెలి జీవితం కలకాలం కళకళలాడుతూ ఉండాలంటే నువ్వు అంకురార్పణ పూజకు రాకూడదు. అది నువ్వే నిర్ణయించుకో. మీరు చెప్పినట్టుగానే నేను ఆ పూజకు రాను మేడం. మీరు చెప్పారని ఎవరితోనూ చెప్పను. నా చెల్లెలి జీవితాన్ని మాత్రం ఇలాగే కొనసాగనివ్వండి. నువ్వు మాట మీద నిలబడతావనే నమ్మకంతోనే నిన్నింకా మెడపట్టి గెంటేయకుండా ఇక్కడే ఉండనిస్తున్నాను. ఈ పూజకు కూడా రాకుండా నా మాట నిలబెట్టుకుంటావనుకుంటున్నాను. నువ్వు బాగుండాలని, నిన్ను బాగా చూసుకుంటానని అమ్మా నాన్నలకి మాటిచ్చాను అలేఖ్య. అపర్ణదేవి గారికి ఇచ్చిన మాట నిలబెట్టుకోలేకపోతే అమ్మా నాన్నలకి ఇచ్చిన మాట కూడా వృధా అయిపోతుంది. నువ్వెప్పుడూ సంతోషంగా ఉండాలి. అమ్మా, అమ్మా, ముహూర్తానికి సమయం అవుతుంది. వధూవరులు ఇద్దరూ వచ్చి ఈ పసుపు కొమ్ములు దంచాలి. అక్క వాళ్ళు ఇంకా రాలేదు. నేను వెళ్ళి తీసుకొస్తాను పంతులు గారు. ఆగలేఖ్య. ఏమైంది అత్తయ్య? అలెక్కిని ఎందుకు ఆపారు? వంశీ వసుంధరలకేం కాలేదు కదా సుచిత్ర. అంకురార్పణ పూజకు సమయం అవుతున్నా ఇంకా రాలేదు అంటే ఇష్టం లేనట్ట, లెక్కలేనట్ట? వంశీబాబంటే ఇష్టం ఉన్నా మనమందరం దానికోసం ఎదురు చూస్తున్నామని దాని దర్పం చూపిస్తుందండి. మీరు దాని విషయంలో కాస్త కఠినంగా వ్యవహరించడమే కరెక్ట్ అపర్ణదేవి గారు. నానమ్మా, వాళ్ళు వస్తారులే. పంతులు గారు, అన్నయ్య వసుంధర గారు వచ్చే లోపల మేం చేయాల్సిన కార్యక్రమం ఏమైనా ఉందా? బాబు, ఒక విధంగా చెప్పాలంటే ఈ అంకురార్పణ పూజలో వధూవరులతో పాటు ముత్తైదువు కూడా భాగం అవ్వాలి. పూజా కార్యక్రమం మొదలు పెట్టాలి. ఈ ఇంట్లో ముత్తైదువు నా కూతురు ఐరేంద్రి. తన చేతుల మీదుగానే ఈ అంకురార్పణ కార్యక్రమం మొదలవ్వాలి. అర్థమైందా మీకు? ఐరేంద్రి, 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 నక్షత్ర! ఏంటి, మీకు కూడా ప్రత్యేకంగా ఈ శుభకార్యం గురించి చెప్పాలా? ఇంతకీ మీ అమ్మ ఎక్కడా? మా అమ్మ నన్ను వదిలిపెట్టి దూరంగా వెళ్ళిపోయిందమ్మమ్మా. ఏంటి? అవునమ్మమ్మా. ఏం నక్షత్రం నువ్వంటుంది? నిజం బావా. నీ పెళ్లికి ఎలాంటి ఆటంకాలు రాకుండా సవ్యంగా జరగాలని, తన నుంచి ఎలాంటి ఇబ్బందులు కలగకూడదని, అమ్మమ్మ మీ పెళ్లికి అడ్డు చెప్పకూడదని ఈ ఉత్తరం రాసి వెళ్ళిపోయింది.
అపర్ణాదేవి గారు, ఏం రాసుందండి ఆ ఉత్తరంలో? ఓసే నక్షత్ర, కనీసం నువ్వన్నా చెప్పవే అందులో ఏం రాసుందో. వంశీ వసుంధర పెళ్లి జరిగితేనే మళ్ళీ ఇంటికి వస్తుందట. ఒకవేళ ఏ కారణం చేతనైనా ఈ పెళ్లి ఆగిపోతే తనక్కడే ఆత్మహత్య చేసుకుంటుందట. వసుంధర జీవితం రోడ్డున పడ్డం మా అమ్మకి ఇష్టం లేదు. అందుకే ఇలా చేసింది. ఐరేంద్ర మనసుని మనం అర్థం చేసుకోకుండా మనం ఎప్పుడూ తను అవమానిస్తూనే వచ్చాం. వసుంధర కోసం ఆఖరికి తన కూతురు జీవితాన్ని కూడా పణంగా పెట్టేసింది. వసుంధర జీవితాంతం నక్షత్రకి ఐరేంద్రకి రుణపడి ఉండాల్సిందే. శుభకార్యం జరగబోతున్న ఇంట్లో ఐరేంద్ర ఎందుకు ఇలా చేసి తొందరపడుతుందో అర్థం కావట్లేదు. ఇంకా మీకు అర్థం కావట్లేదా సుచిత్రాదేవి గారు? ఇందాక జోగేంద్రగాడొచ్చి నానా రచ్చ చేశాడుగా, వాడి వల్లే అపర్ణాదేవి గారు కూడా ఈ పెళ్లి మీద ఆసక్తి చూపించట్లేదు. అందుకే ఎవ్వరి వల్ల ఈ పెళ్లి ఆగకూడదని ఐరేంద్ర ఇలా చేసుంటుంది. ఏదో దాని అభిమానం. నిజమే కాంతం బామ్మ, ఆ జోగేంద్ర చేసిన పనికి అమ్మమ్మ ఎక్కడ అడ్డు చెప్తుందోనని మా అమ్మాయి త్యాగం చేయాలనుకుంది. అమ్మమ్మ, ఇప్పుడు మా అమ్మ ప్రాణాలు నీ చేతుల్లోనే ఉన్నాయి. వసుంధరకి వంశీభావతో పెళ్లి చేసి మా అమ్మ ప్రాణాలు కాపాడమ్మమ్మ, కాపాడు. అందరూ ఈ పెళ్లిని ఒప్పుకున్నారు కూడా. అత్తయ్య ఇలా నిర్ణయం ఎలా తీసుకోగలిగింది? ఈ పెళ్లి జరగదేమోనన్న అపనమ్మకం అసలు అత్తయ్యకి ఎందుకు కలిగిందో నాకైతే అర్థం కావట్లేదు. అలా అంటావేంటి ఆనంద్ బాబు? వంశీ వసుంధర గలవాలని ఐరేంద్రి ఎంత పరితపించిపోయింది. ఈ పెళ్లి జరగాలని చివరిదాకా తనే పట్టుబట్టింది. మీరలా మాట్లాడకండి ఆనంద్ గారు, నక్షత్ర ఇంకా బాధపడుతుంది. మా అమ్మ నాకు దక్కాలంటే ఈ పెళ్లి అనుకున్న ముహూర్తానికి జరగాలమ్మమ్మ. మీ అమ్మ నువ్వు మేం బాగా చదువుకున్నాం అంటే ఏదో అనుకున్నానే, మీరింతలా ప్లాన్లు వేస్తారనుకోలేదు. శభాష్! ఈ దెబ్బతో ఈ మురళిగాడి చేత 3 ముళ్ళు వేయించేస్తుంది మీ అమ్మమ్మ. వంశీ సార్కి మిమ్మల్ని దూరం చేయడానికి చేస్తున్న కుట్ర వసుంధర గారు ఇది. నాతో మిమ్మల్ని ముడిపెట్టి మిమ్మల్ని ఈ ఇంటి నుంచి గెంటేయాలని చూస్తున్నారు. ఇంకా ఇలాగే బాధపడుతూ ఎంతసేపనుంటాం అపర్ణాదేవి గారు? అంకురార్పణ పూజ మొదలుపెట్టి ఐరేంద్ర మాటని నిలబెట్టుకుందామండి. అప్పు, ఇంకా ఆలోచిస్తావెందుకు? ఈ పెళ్లి కుప్పుకుని అత్తయ్య కోరిక నెరవేర్చు. అంటే అత్తయ్య నక్షత్ర జీవితాన్ని కూడా పక్కన పెట్టి ఇక్కడి నుంచి దూరంగా వెళ్ళి ఈ పెళ్లి జరగాలని కోరుకుంటుందంటే కనిపించట్లేదా అత్తయ్యలో ఎంత మార్పు వచ్చిందో? గ్రేట్ నిజంగా. అయిన పంతాలకి పట్టింపులకి పోయి శత్రువుల్ని దూరం చేసుకోవాలి గాని అయిన వాళ్ళని కాదప్పు. అమ్మమ్మ ఈ పెళ్లి జరిపిస్తుందని నమ్మకంగా మా అమ్మ ఈ ఉత్తరంలో రాసింది బావా. అమ్మమ్మ, మా అమ్మ తరపున నేను అడుగుతున్నాను, వసుంధర వంశీబావల పెళ్లి జరిపిస్తున్నావు కదా? ఇంక నీకు ఆ బెంగ అక్కర్లేదు నక్షత్ర. మౌనం అర్ధాంగీకారం. ఆవిడ మౌనంగా ఉన్నారంటే ఈ పెళ్లికి ఒప్పుకున్నట్టే. అలేఖ్య ఆనందుల పెళ్లి ఒప్పుకున్న అత్తయ్య గారు వసుంధర వంశీల పెళ్లిని కూడా ఒప్పుకుంటారని ఐరేంద్ర ఎందుకు అనుకోవట్లేదు? ఆ అనుమానమే నాకు ఉందమ్మా. ఆనంద్, అలా తప్పుగా మాట్లాడుకో. నేను చాలా రోజుల నుంచి ఐరేంద్ర అత్తయ్య కళ్ళలో పశ్చాత్తాపం చూస్తున్నాను. తనలో మార్పు చాలా వచ్చినట్టుంది. మొదటి నుంచి కూడా తను ఎలాగైనా సరే వంశీ వసుంధరల పెళ్లి జరగాలని ప్రయత్నం చేస్తూనే ఉంది. అందుకే తను చేసిన పాపాలన్నీ ఈ పెళ్లి ద్వారా కడిగేసుకోవాలనుకుంటుందేమో. అలాగే కానిద్దాం. అప్పు, అత్తయ్య ఇంటి నుంచి దూరంగా వెళ్ళి ఈ పెళ్లి జరగాలని ఇంతలా కోరుకుంటుందంటే తను దూరంగా వెళ్ళినా తను కోరుకుంది నువ్వు నెరవేరుస్తావని నమ్ముతున్నట్టుంది. అందుకే అత్తయ్య నమ్మకం నువ్వు వమ్ము చేయొద్దు. ఒప్పుకో. శుభకార్యం జరిగే ఇంట్లో అశుభం కలిగించే మాటలు మాట్లాడకూడదయ్యా. ఇంతమంది కోరుకుంటున్నారంటే ఈ పెళ్లి జరగాల్సిందేనమ్మా.
సమాధానం చెప్పమ్మమ్మా. అత్తయ్య, తప్పులు చేస్తూ దొరికిపోయే ఐరేంద్రి ఈ పెళ్లి జరగాలని సంకల్పించుకుని మనకు దూరంగా వెళ్ళిపోయింది. తను మళ్ళీ మన ఇంటికి రావాలి. మీ నిర్ణయం చెప్పండి అత్తయ్య. అపర్ణాదేవి గారు, కన్న కూతుర్ని దూరం చేసుకోవడం మీకు ఇష్టం ఉండదని మాకు తెలుసు. ఈ పెళ్లికి ఒప్పుకుంటున్నట్టుగా చెప్పండి అపర్ణాదేవి గారు. చెప్పమ్మమ్మా. వసుంధర పెళ్లి ఎవరితో రాసిపెట్టుంటే వాళ్లతోనే జరుగుతుంది నక్షత్ర. ఇప్పుడు చెప్పండి అమ్మమ్మా. వంశీబావతోనే కదా వసుంధర గారి పెళ్లి జరుగుతుంది. మాటివ్వండి మీరు. నా కూతురు అనుకున్నట్టుగానే వంశీ వసుంధరల పెళ్లి జరుగుతుందని నక్షత్రకు మాటిస్తున్నాను. అప్పు అప్పు తప్పుగా అనుకోవద్దు వంశీబాబు. ఈ శుభకార్యంలో కన్న కూతురు దూరమైంది కదా, కాస్త మనసు చివుక్కుమనుంటుంది. మళ్ళీ వస్తారులే అపర్ణాదేవి గారు. అమ్మా, సమయం దాటిపోతుందమ్మా. వసుంధర గారిని తీసుకురండి. నేను వెళ్ళి తీసుకొస్తాను పంతులు గారు. ఏయ్, ఆగవే, ప్రతిదానికి వెళ్ళిపోతావు. అక్క అక్క అనుకుంటాను, ఊపుకుంటూ వెళ్ళిపోతావు. నేనెళ్ళి తీసుకొస్తాను. ఆగు, అందరు ఇక్కడే ఉండండి. చాలా బాగా నటించావే నక్షత్ర. ఇంకా ఓవర్ యాక్షన్ చేయకుండా మీ అమ్మకి ఇక్కడ జరిగింది చెప్పు, ఆనందపడుతుంది. మీ అమ్మ అక్కడ ఉండడం మనకు అవసరం. నువ్వేం బాధపడకు నక్షత్ర, మీ అమ్మ వచ్చేస్తుందిలే. నేను వెళ్ళొస్తాను. అలాగే. వసుంధర గారికి వంశీ సారికి పెళ్లి చేసి మీ అమ్మ కోరిక తీరుస్తాను నక్షత్ర, తీరుస్తానుగా. చెల్లెలి జీవితాన్ని కాపాడుకోవడానికి నాకింతకంటే మంచి మార్గం కనిపించలేదు. నేను భరిస్తున్న ఈ బాధ జీవితాంతం ఉన్నా నాకు బాధ ఉండదు. కానీ అలేఖ్య మాత్రం ఎప్పటికీ సంతోషంగా ఉండాలి. ఈ విషయం సుచిత్ర మేడంకి తెలిస్తే బాధపడతారు. వంశీ సార్ని ఇంటికి తీసుకొచ్చి అందరినీ సంతోషపెట్టాలి. ఒసే వసుంధరా, ఒసే మొద నష్టపదానా, అందరూ నీకోసం అక్కడ ఎదురు చూస్తుంటే వాళ్ళందరూ నిన్ను చూడడానికి ఇక్కడికి రావాలని ఇలా చేసుకున్నావా? అది కాదు నానమ్మా. నిన్ను ఇలాగాదే. నానమ్మా, వదులు నానమ్మా. నానమ్మా, ఎంత పొగరే నీకు! ఈ పెళ్లి నుంచి తప్పుకోవాలని ఇంకా ఎన్ని పన్నాగాలు పన్నుతావే? నీ మెళ్ళో 3 ముళ్ళు వేయించి ఈ ఇంటికి కోడల్ని చేద్దాం అనుకుంటే చేతికి గాయం చేసుకుని నన్ను చేతగాన్నాలాగా మారుద్దాం అనుకుంటున్నావా? నానమ్మా, నానమ్మా, నన్ను వదిలే నానమ్మా. నొప్పిగా ఉంది, నీకు దండం పెడతాను. ఆ జోగేంద్ర గాడిని నువ్వు పోట్లు పడేలా నరికినా వాణ్ణి వదలలేదే. ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన వంశీబాబుతో పెళ్లి చేస్తుంటే ఎందుకు వద్దంటున్నావే? చెప్పా. నాకున్న నా బాధ్యత నన్ను ముందుకు నడిపించడం లేదు నానమ్మా. వంశీ సార్తో ఇప్పుడు నేను 7 అడుగులు వేయలేను. నా బాధ నీకు అర్థం కావడం లేదు. నాకు మొత్తం అర్థమైందే. నీకు ఇంకా ఈ ఇంట్లో ఉన్నది అసలు వంశీ కాదనే అనుమానం ఉంది. అందుకే కదా నువ్వింకా ఈ పెళ్లి నుంచి తప్పించుకోవాలని ప్రయత్నిస్తున్నావు. నానమ్మా, నానమ్మా, సే అలా పిలవద్దే. నీ చెయ్యి కాదు, నీ గొంతు నిలిమి చంపేయాలనిపిస్తుంది నాకు. నిన్ని వంశీగాడి కంటకట్టి ఈ ఇంట్లో పని మనిషిగా కుదిర్చి అలేఖ్యని ఈ ఇంటికి రాణించేద్దాం అనుకున్నాను. నా ఆలోచనలన్నీ తలక్రిందులు చేసేసావు కదే. తలలో ఒక్క చెడ్డ ఆలోచన ఉన్నా ఈ భూమికి బరువెక్కిపోతుంది.
నీ వల్ల నా దేహమే బరువెక్కి ఉడికిపోతోంది. మీ అమ్మా నాన్నతో ఇంత బాధలో ఏ రహస్యం గురించి మాట్లాడుతున్నావే? చెప్పు చెప్పు. వదులు నానమ్మా. నీకు నా మీద కోపం ఎప్పటికి తీరుతుందో నాకే తెలీదు, కానీ నా బాధ్యత తీరేంత వరకు నేను తల వంచలేను నానమ్మా. ప్లీజ్ నన్ను వదిలే. ఒసే వసుంధరా, నీకు పెళ్లి చేస్తుంది ఆ జోగేంద్ర గారితో కాదే, నువ్వు ప్రేమించిన వంశీబాబుతోనే. నీకు దగ్గర కావాలనుకుంటున్నా కాకర్ల వంశీ కృష్ణతోనే నీ పెళ్లి జరిపిస్తుంది. నీకు కూడా కంగారేవి లేదే, ఆ పర్ణాదేవి గారు మీకు కూడా హనీమూన్ టికెట్స్ ఇస్తుందిలే. అర్థమైందా? నువ్వు కళ్యాణ మండపానికి రావాలి. నానమ్మ, ఈ పెళ్లి చేసి సంతోషంగా ఉందామని నువ్వు అనుకుంటున్నావు, కానీ అలా జరిగితే చెల్లెల జీవితం నాశనం అవుతుంది. నీకు తెలియదు నానమ్మ.